అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఏ సప్లిమెంట్స్ వాడినానో అసలు రోగాలు వచ్చినోళ్ళు కూడా దివాళీ వచ్చింది కదా ప్రైస్ తగ్గించేయి, దసరా వచ్చింది కదా ప్రైస్ తగ్గించేయి. మన బోన్ హెల్త్ కానీ మన హార్ట్ హెల్త్ కానీ చాలా మంచిది. మీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసే దాని మీద ఆలోచించద్దండి అంటారు. మీకు తలకాయ ఉంది కదా, గొర్రె లెక్క ఎంత చెప్పినా అంత పే చేయడం. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయినందేశ్ గుబ్బిల్ గారి. అందరూ ఎట్లున్నారు? ఐ హోప్ మంచిగా ఉన్నారు అనుకుంటాను. తమ్నేల్ చూస్తే మీకు అర్థమైంటది మనం ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అనేది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను ఈ సంక్రాంతికి ఇంటికి వెళ్ళట్లేదు. లాస్ట్ వీడియోలో చెప్పాను ఎందుకు ఏమి అనేది. మన కాంపిటీషన్కి ఇంకా ఓన్లీ 7 days మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోతే, నేను ఈ ప్రెప్లో ఏ సప్లిమెంట్స్ వాడినాను అనే దాని గురించి చూద్దాం. నేను మొత్తం ఎన్ని సప్లిమెంట్స్ వాడతాను అనేది చూపిస్తాను అనమాట. ఇది ప్రతి ఒక్కరూ వాడాలనేది కాదనమాట. ఎవరైతే మీరు ఓన్గా కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో. ఫ్యాట్ లాస్ ఆర్ వెయిట్ లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు అంటే ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్లో ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటాను అనమాట. చలో చూద్దాం నేను ఏ సప్లిమెంట్స్ వాడతాను అనేది చూపిస్తాను. ప్రజెంట్ నేను వాడుతున్న సప్లిమెంట్స్ అన్నీ ఇవే అన్నమాట. ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి, మీరే షాక్ అవుతారు. అసలు రోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇన్ని సప్లిమెంట్స్ వేసుకోరనమాట. నేను అన్నీ వేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చి వే ప్రోటీన్ ఐసోలేట్ అనమాట. ఐసోలేట్ ఎందుకంటే మనం కాప్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి, ఇంక జస్ట్ మన కాంపిటీషన్కి 7 days మాత్రమే ఉంది కాబట్టి నేను టీఎస్ఏ టెక్ వల్ల వే ఐసోలేట్ వాడుతున్నాను. సేమ్ క్రియాటిన్ కూడా అదే బ్రాండ్ నుంచి వాడతాను, క్రియాటిన్ మోనోహైడ్రేట్. దాని తర్వాత కెఫెన్ ఎందుకంటే ఇప్పుడు నా డే స్టార్ట్ అవ్వాలంటే నేను ఈ కెఫైన్ తీసుకునే స్టార్ట్ చేస్తాను అనమాట. నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తేనే ఫస్ట్ చేసే పని ఇది అనమాట, కెఫైన్ వేసుకుంటాను. ఓకే, దాని తర్వాత కాల్షియం ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్లో ఉన్నాం, మనకి ఫుడ్ నుంచి అయితే అస్సలు రాదనమాట. కాబట్టి నేను డైలీ ఒక 1000 mg తీసుకుంటాను సప్లిమెంట్ నుంచి. దాని తర్వాత ఒమేగా 3 ఖచ్చితంగా ఉండాలి. ఇది మన బోన్ హెల్త్ కానీ మన హార్ట్ హెల్త్ కానీ చాలా మంచిది. మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నా, వెయిట్ లాస్లో ఉన్నా, వెయిట్ గెయిన్లో ఉన్నా, మజిల్ గెయిన్లో దేంట్లో ఉన్నా కూడా మీ ఒమేగా 3 అయితే యాడ్ చేసుకోండి. దాంతోపాటుగా వైటమిన్ K2, ఇంకా మల్టీవిటమిన్, అండ్ దెన్ B12. ఇది జింక్ అనమాట. జింక్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం కార్డియో చేసినప్పుడు కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు స్వెట్ ఎక్కువ వెళ్తుంటుంది కదా, దానికోసమనే మనం జింక్ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. ఇంకా మెగ్నీషియం గ్లైసినేట్ వచ్చి మన స్లీప్ క్వాలిటీని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, ఇంకా ఈ వైటమిన్ D3 అంటారా, ఇది నాకు డెఫిషియన్సీ ఉంది, దానివల్లనే నేను ప్రజెంట్ అయితే 2K వాడతాను అనమాట, అప్రైజ్ వాళ్ళది. ఇంకా వైటమిన్ C ఒకటి. B12 కూడా సేమ్ అనమాట, నాకు డెఫిషియన్సీ ఉంది, నేను బ్లడ్ వర్క్ చేయించే ఇవన్నీ యూజ్ చేస్తాను. మీరు ఎట్లా పడితే అట్లయితే తీసుకోద్దండి అనమాట. మీరు కూడా ఇన్ని సప్లిమెంట్స్ వాడాలా అనేది ఏం కాదు, ఎందుకంటే నేను ఎక్స్ట్రీమ్ క్యాలరీ డెఫిసిట్లో ఉన్నాం. ఇంకా జస్ట్ 7 days చెప్పినా కదా, 7 days మాత్రమే ఉంది మన కాంపిటీషన్ కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అదే నేను ఒకసారి రివర్స్ డైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని ఉండవు అనమాట. ఒక వే ప్రోటీన్, క్రియాటిన్, ఫిష్ ఆయిల్ ఒకటి, అండ్ దెన్ మల్టీవిటమిన్ యాడ్ చేసుకుంటాను. ఈ 4 ఉన్నా కూడా మనకి సరిపోతుంది బేసిక్ సప్లిమెంట్స్. మీరు వే ప్రోటీన్ ఎఫర్ట్ చేయలేరు అనుకుంటే జస్ట్ ఎగ్స్, చికెన్ వీటితోనే మేనేజ్ చేయొచ్చు అనమాట. నేను ఈ ప్రెప్లో మొత్తం వాడింది ఒక 5-6 ఐటమ్స్ ఏమో వాడింటానేమో అంతే అనమాట. కాప్స్ కోసం వచ్చి రైస్, స్వీట్ పొటాటో, ఫ్యాట్స్ కోసం వచ్చి కర్డ్, ఆలివ్ ఆయిల్, అండ్ దెన్ ఇంకా ప్రోటీన్ కోసం వే ప్రోటీన్ ఒకటి, చికెన్, ఎగ్స్, ఇంతే. ఈ 7 ఐటమ్స్తోనే నా ప్రెప్ మొత్తం నేను ఫినిష్ చేస్తాను అనమాట. మీరు ఏదేదో ఫ్యాన్సీ ఐటమ్స్ అంతా వేసుకొని ప్రెప్ చేయాలా ఏమో, దీంట్లో రాకెట్ సైన్స్ ఉంటుంది, అట్లా ఏమీ ఉండదు. జస్ట్ మీకు తెలిసిన మ్యాక్రోస్ని అడ్జస్ట్ చేసుకోవడం తెలియాలా. దాని తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ ఓవర్ డోసేజ్ అవ్వకుండా చూసుకోండి. మైక్రోన్యూట్రియంట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏమి అనేది మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను పర్సనల్గా యూజ్ చేసే యాప్ చెప్తాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇవే నేను ప్రజెంట్ అయితే వాడుతున్న సప్లిమెంట్స్ అనమాట. మీరు అనుకోవచ్చు ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క సప్లిమెంట్ వాడుతున్నావు బ్రో ఏం కాదా అని. ఒకటే కంపెనీలో అన్ని సప్లిమెంట్స్ అయితే ట్రస్టెడ్ ఉండవు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వే ప్రోటీనో క్రియాటినో తీసుకోండి, కొన్ని బ్రాండ్లు ఏం చేస్తాయి, దివాళీ వచ్చింది కదా ప్రైస్ తగ్గించేయి, దసరా వచ్చింది కదా ప్రైస్ తగ్గించేయి,
మీకు పండగలకి, పబ్బాలకి వాళ్ళు ప్రైజులు తగ్గిస్తే వాళ్ళకి ఎంత చీప్‌గా పడతదో ప్రోటీన్ మీరే ఆలోచించండి ఒకసారి. అదే నేను వాడే బ్రాండ్ అనుకో, ఇదేదో గొప్ప అని కాదు. నేను వాడే బ్రాండ్ అనుకో, వాళ్ళు ఇయర్ మొత్తం ఒక్కటే ప్రైజ్ ఉంటది. ఒక్కటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి వాళ్ళు అది కూడా పోలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళ రా మెటీరియల్‌ని. కాబట్టి వాళ్ళు ఇయర్ మొత్తం ఒక్కటే ప్రైజ్ అనేది మెయింటైన్ చేస్తారు. మీరు ఎప్పుడెళ్ళి వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసినా కూడా సేమ్ ఉంటది. పండగొచ్చింది కదా! ప్రైస్ తగ్గిద్దాం అట్లేం ఉండదనమాట. ఇంకొక విషయం వీళ్ళది నేను ప్రమోట్ చేయడానికి కారణం ఏమంటే, నాకు డైజెషన్ ఇష్యూస్ గానీ, ఓకే. నాకు మిక్సబిలిటీ గానీ, టేస్ట్ గానీ మొత్తం మంచిగా అనిపిచ్చింది. ఇంకొకటి వీళ్ళు స్క్రిప్టెడ్ ఇచ్చి, ఈ స్క్రిప్ట్ జెయి, ఇట్లనే ఉండాల వీడియో, ఇట్లా ఏముండదు. నాలెడ్జ్ షేర్ చేయాల. ఓకే. మనం క్రియేటిన్ దేనికి యూజ్ చేస్తాం, వే ప్రోటీన్ దేనికి యూజ్ చేస్తాం అనేది నాలెడ్జ్ ఎడ్యుకేట్ చేసి వాళ్ళని తీసుకోమని చెప్పాలి గానీ, మనం ఇదే కొను నువ్వు, ఈ బ్రాండే తీసుకో అని ఫోర్స్ చేయనీకి నేను నా క్లయింట్స్‌ని ఎవరిని అట్లా ఫోర్స్ చేయలే. నీకు కావాలంటే తీసుకో, దీని నుంచి ఇది యూజ్ ఉంటది, దీని నుంచి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు తీసుకున్నా, తీసుకోకపోయినా అది వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళే కొందరు ఏమంటారంటే, బ్రో నువ్వు చెప్పే బ్రాండ్స్, సప్లిమెంట్స్ కూడా ప్రైస్ ఎక్కువున్నాయి. అవి నేను ఎఫర్డ్ చేయలేను అంటారు. క్వాలిటీ ఇప్పుడు లైక్ నువ్వు వైటమిన్ డి3 తీసుకుంటాను. దీంట్లో మనకు వైటమిన్ డి3నే కావాలా. దీంట్లో కాల్షియం యాడ్ చేస్తా, వైటమిన్ కే యాడ్ చేస్తా, 3 కలిపి ఒకటే దాంట్లో వస్తాయి. జస్ట్ నీకు 500కి, 300కి వచ్చేస్తాయంటే వేస్ట్ అనమాట. మనకి ఇప్పుడు నువ్వు దీనికి 2000 అయ్యి దీని నుంచి తీసుకుంటాను. నువ్వు అదే వేరే కొన్ని ఏముంటాయి కాల్షియము, వైటమిన్ కే, వైటమిన్ 3 మిక్సే వస్తాయన్నమాట. మీరు ఏదైనా సప్లిమెంట్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని వెనకాల లేబుల్ చూడండి. ఓకే. దాని క్వాలిటీ చూసి దాని తర్వాత తీసుకోండి. మీరు ఏది పడితే అది తీసుకొని మీ హెల్త్ మీద మీరు చాలా కేర్ తీసుకోవాలన్నమాట. మీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసే దాని మీద ఆలోచించొద్దండి. క్వాలిటీ సప్లిమెంట్ మీదకెళ్ళండి. మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసి క్వాలిటీ సప్లిమెంట్ తీసుకోండి. ఓకే. అర్థమైంది కదా! ఏ సప్లిమెంట్ పడితే అది తీసుకోవద్దండి. ఇంకొక విషయం ఏమంటే మీ జిమ్‌లో ట్రైనర్స్ మీకు లైక్ వే ప్రోటీన్ గానీ, క్రియేటిన్ గానీ ఎక్కువ అమ్ముతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు ఎంఆర్‌పీ రేట్లకి ఆ బ్రాండ్‌ని ఎతకపోయి గూగుల్‌లో సెర్చ్ చేసి దాని ప్రైస్ ఎంత, ఏమి అంతా తెలుస్తది కదా! అట్లా లేదు. గొర్రె లెక్క ఎంత చెప్పినా అంత పే చేసేయడం అంతే. అది మళ్ళీ దాని వెనకాల ఏమన్నా చూస్తారా? ఏం చూడరు. ట్రైనర్ చెప్పినాడు తీసుకునేసినాం అంతే. చదువుకున్నారు మంచిగా, దాని వెనకాల లేబుల్ చూడండి. క్వాలిటీ ఏమేమి ఉన్నాయి, ఏం లేవని. దాని వెనకాల ఉన్నవి మీకు తెలియకపోతే గూగుల్ చేయండి. ఓకే. దాని గురించి వస్తుంది, చదవండి, రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి. ఓకే. అర్థమైంది కదా! ఈ వీడియో ఇంతే అనమాట. నేను వాడుతున్న ప్రెజెంట్ సప్లిమెంట్స్ అయితే ఇవే. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్ తోటి కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బాయ్. పీస్.